ఈరోజు మరో మంచి విషయం గురించి తెలుసుకుందాం. అక్కుపక్షి అని తిడుతూ ఉంటారు చాలా సందర్భాల్లో. అసలు అక్కుపక్షి అంటే ఏమిటి? అక్కు అంటే రొమ్ము భాగం అని అర్థం. అక్కుపక్షినే చాతక పక్షి అని కూడా అంటారు. ఈ చాతక పక్షులు ఆసియా, ఆఫ్రికా లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వర్షాకాలం రాకముందే భారతదేశంలో ఉత్తర భాగంలో కొన్ని ప్రాంతాలకు చాతక పక్షులు చేరుకుంటాయి. త్వరలో వర్షాలు కురిసే ప్రదేశాన్ని గుర్తించి చాతక పక్షి అప్పటికే అక్కడికి చేరుకుంటుంది. అందువల్ల ఈ పక్షి రాక వర్షం వచ్చే అవకాశాన్ని సూచిస్తుంది. ఈ చాతక పక్షి యొక్క శాస్త్రీయ నామం క్లామెటో జాకోబినస్. ఈ చాతక పక్షికి మరికొన్ని పేర్లున్నాయి. చెకోర పక్షి, నీటి కోకిల అని కూడా పిలుస్తారు. ఈ చెకోర పక్షి పైభాగం నలుపు, దిగువ భాగం తెలుపు, తోక ఈకలు తెలుపు, కళ్ళు గోధుమ రంగు, ముక్కు నలుపు రంగులో ఉంటాయి. ఈ చాతక పక్షి ప్రత్యేకత ఏమిటంటే ఈ పక్షి నేల మీద ఉండే నీటిని త్రాగనే తాగదు. వర్షం పడుతున్నప్పుడు మాత్రమే వాన చినుకుల్ని నోరు తెరిచి పట్టుకుని తాగుతుంది. ఈ పక్షి కేవలం తొలకరి వర్షపు నీటినే తాగుతుంది. మళ్ళీ తొలకరి వచ్చే వరకు నీటిని త్రాగదు. అందుకే అది తక్కిన ఋతువుల్లో దాహంతో అలమటిస్తూ అరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పక్షి యొక్క అక్కు అంటే రొమ్ము భాగం బాగా చిక్కిపోయి అది అలానే మరణిస్తుందే తప్ప ఎట్టి పరిస్థితిలోనూ నేల మీద పడ్డ నీటిని త్రాగదు. అవసరానికి వేరే దారి ఉన్నప్పటికీ కూడా ఇంకొక దాని కోసం ఎదురు చూస్తూ ఏ పని చేయకుండా కూర్చుంటే అక్కు పక్షి అని తిట్టేవాళ్ళు. ఈ చాతక పక్షి గురించి ఒక కథో కల్పనో ఏమో తెలీదు కానీ ఇలా ఉంది. ఒక ఊర్లో ఒక స్త్రీ ఉండేది. ఆమెకు కూతురు, కోడలు ఉన్నారు. వారికి కొంత పొలం ఉంది. 4 ఎడ్లు కూడా ఉన్నాయి. కూతురికి 2, కోడలికి 2 ఎడ్లను ఇచ్చింది. వారిని ఈ 4 ఎడ్ల సహాయంతో పొలం దున్నమని పంపించింది. కూతురు, కోడలు వారికిచ్చిన ఎడ్లను నాగలికి కట్టి పొలం దున్నటం మొదలుపెట్టారు. అలా దున్నుతూ ఉండగా మధ్యాహ్నం అయిపోయింది. అయినా కూడా పొలం దున్నటం పూర్తి కాలేదు. పొలం దున్నటం కారణంగా ఎడ్లు బాగా అలసిపోయాయి, దాహంతో ఉన్నాయి. ఇంతలో కొండ మీద ఏదో ఉత్సవం జరుగుతూ బాజా భజంత్రీలు కూతురు చెవున పడ్డాయి. అది ఏంటో చూడాలనే ఉత్సాహంతో తల్లి దగ్గరకు వెళ్ళి ఉత్సవం చూస్తానని అడిగింది. ప్రొద్దున్నుంచి పొలం దున్ని ఎద్దులు బాగా అలసిపోయాయి. వాటికి కడుపు నిండా నీళ్లు తాగించి వాటిని తీసుకొచ్చి గొడ్ల సావెట్లో కట్టేసిన తర్వాత నువ్వు ఉత్సవానికి వెళ్ళు అని వాళ్ళ అమ్మ చెప్పింది. కూతురు సరే అని ఎడ్లను చెరువు దగ్గరికి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. అలసిపోయి ఉండటం వల్ల ఆ ఎద్దులు చెరువు దగ్గరికి వెళ్ళడానికి చాలా ఆలస్యం చేశాయి. ఇంతలో ఇలా ఆలస్యమైతే ఉత్సవం అయిపోతుంది అనుకుంది కూతురు. దాంతో ఎద్దులకు నీళ్లు తాగించకుండానే తీసుకెళ్లి కొట్టంలో కట్టేసి తల్లితో మాత్రం ఎద్దులు కడుపు నిండా నీళ్లు తాగాయని అబద్ధం చెప్పి ఉత్సవానికి వెళ్ళిపోయింది. కోడలి మాత్రం ఆలస్యం అయినా సరే ఎద్దులను తీసుకువెళ్ళి కడుపు నిండా నీళ్లు తాగించి తీసుకువచ్చి కొట్టంలో కట్టేసింది. ఆలస్యం అయ్యిందని ఎందుకు అత్తగారు అడిగితే ఎద్దులు అలసిపోయి ఉన్నాయి, నీళ్లు తాగించడం ఆలస్యమైందని చెప్పింది. కూతురి ఎద్దులు మాత్రం నీళ్లు లేక దాహంతో అలసిపోయి అక్కడే మరణించాయి. అవి మరణించే ముందు తమకి దాహం తీర్చకుండా ఇలా చనిపోవటానికి కారణమైన కూతురికి అదేవిధంగా దాహంతోనే అలమటించి చనిపోవాలని శాపం ఇచ్చాయి. దాంతో ఉత్సవంలో ఉన్న కూతురు చాతక పక్షి కింద మారిపోయింది. ఎగురుకుంటూ వచ్చి తల్లి వద్దకు చేరుకుంది. పక్షి రూపంలో ఉన్న కూతురిని తల్లి గుర్తుపట్టలేకపోయింది. పక్షి రూపంలో ఉన్న ఆ కూతురు అలా అరుస్తూ అరుస్తూ ఆ తల్లి ఇంటి ముందే చనిపోయింది. ఈ శాపం కారణంగానే చాతక పక్షులు నీళ్ళ లేక అలమటిస్తూ అలమటిస్తూ అరుస్తూ చనిపోతాయి. అందుకని చాతక పక్షులు దాహంతో అరుస్తూ ఉంటాయి అనేది ఒక కథ. ఇది కల్పనో యథార్థమో తెలియదు కానీ
ఎవ్వరినీ అలా దాహంతో ఉంచరాదని, అసత్యాలు చెప్పరాదని, తను చేస్తున్న పనిని వదిలేసి ఆకర్షణలకు లొంగరాదని మనకి చెప్తున్నాయి. మహాభారతంలో కాళిదాసు మేఘ సందేశంలో కూడా చాతక పక్షి గురించి ఉంది. అంతేకాదు, చాతక ప్రేమ విధేయత ఎటువంటిదో తులసీదాసు తన రచనలో కూడా వివరించారు. చాతక పక్షి మగ లేదా ఆడ అయినప్పటికీ ప్రేమ పరంగా అది ఆడది, మేఘం మగది. స్త్రీతత్వం ఉన్నప్పుడే ప్రేమలో ఉన్న అభిరుచి అనుభూతి చెందుతుంది మరియు వ్యక్తమవుతుంది. చాతక పక్షి మేఘాన్ని ప్రేమిస్తుంది. అలా స్వాతి నక్షత్రంలో మేఘం నుండి జారిన నీళ్లనే తాగుతుంది. మరి ఏ ఇతర నీరు త్రాగదు. మేఘం సమయానికి వర్షం కురిపించకపోయినా నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను అని ప్రతిజ్ఞ చేస్తుంది. ఆ విధంగా చాతక తన మరణం తర్వాత ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతుంది. ఒక వేటగాడు ఆ చాతక పక్షిని లక్ష్యంగా చేసుకొని చంపుతాడు. దాని శరీరం గంగా నదిలో పడిపోతుంది. చనిపోతున్నప్పుడు కూడా చాతక చింత ఏమిటో తెలుసా? గంగాజలం నాలో ప్రవేశిస్తే నా ప్రేమ ప్రతిజ్ఞ భగ్నమవుతుంది. అందుకని చాతక పక్షి తన ముక్కును గంగాజలం లోపలికి రాకుండా పైకి ఉంచి అలానే చనిపోతుంది. ఈ కథ చాతక ప్రేమ గొప్పతనాన్ని వివరిస్తుంది. ఎవరైనా దేనికోసమైనా ఎవరికోసమైనా ఎదురు చూస్తుంటే వారిని చాతక పక్షిలా ఎదురు చూస్తున్నావు అని అంటారు. అంటే దీక్షకు, వేచి ఉండే ఓర్పుకు ఈ చాతక పక్షి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. చాతక పక్షి అదేనండి. అక్కు పక్షి గురించి ఇంకా చాలా కథలే ఉన్నాయి. ఇండోనేషియా ప్రభుత్వం ఈ పక్షి బొమ్మతో ఒక పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది. ఇదండి చాతక పక్షి, అదే అక్కు పక్షి గురించి నాకు తెలిసిన సమాచారం. మీకు నచ్చుతుందని అనుకుంటాను.